हाई फ्रेंड्स నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు వదినమ్మ ఛానల్ వదినమ్మ ఛానల్లో ఎంతో టేస్టీగా పైన కరకరలాడుతూ లోపల ఎంతో సాఫ్ట్ గా ఉండే అటుకులతోటి మనము గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। చాలా ఈజీగా చేసుకోవచ్చు। మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ గా కూడా చేసుకోవచ్చండి। ఇంటిల్లిపాది ఎంతో లైక్ చేస్తారు, ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్। చాలా కమ్మకమ్మగా ఈ వర్షాకాలంలో వీటిని చేసుకొని ఎంజాయ్ చేయండి, మీ అందరికీ నచ్చుతాయి ఫ్రెండ్స్। అవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా। ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పుల అటుకులు వేసుకోండి। ఈ అటుకులు ఎలాంటివైనా పర్వాలేదండి, కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పల్చగా ఉంటాయి। మీరు ఎలాంటి అటుకులు తీసుకున్నా ప్రాబ్లం లేదు। ఈ అటుకుల్ని శుభ్రంగా ముందు ఒకసారి కడుక్కుందామండి। దీనిలో ఉన్న దుమ్మంతా ఇట్లా నలకలు ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి। 2 సార్లు కడిగిన తర్వాత అటుకుల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి। సూజీ రవ్వ కూడా అంటూ ఉంటారండి, సూజీ రవ్వ అయినా బొంబాయి రవ్వ అయినా ఒకటే। ఈ బొంబాయి రవ్వ అటుకులు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మీరు వాటర్ మిక్స్ చేసుకోండి। ముందే ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి। నేను ఏ కప్పుతో అయితే రవ్వ బొంబాయి రవ్వ వేసానో అదే కప్పుతో వాటర్ వేసి కలుపుకుంటున్నాను। కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుందాం। 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి। ఇది నానిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుందండి, చూడండి ఇలా గట్టిగా ఉండాలి। ముందే ఎక్కువ నీళ్ళు పోసేసి జావ అయితే ఇబ్బంది। ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని వేసి అలాగే ఉప్పు కూడా వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి। ఉప్పు వేసిన తర్వాత ఇక్కడ కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకోండి। ఇదిగోండి ఇలా మెత్తగా సాఫ్ట్గా మనకి తొందరగానే మిక్సీ అయిపోతుంది, గ్రైండ్ అయిపోతుంది। అటుకులు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। పొంగనాలకి మనకి ఎలా ఉండాలో సేమ్ అలా పట్టేసుకుంటే సరిపోతుంది। మామూలు బియ్యం పిండి పొంగనాల కన్నా ఇది కొంచెం గట్టిగా ఉండాలండి పిండి। ఇలాగా మిక్సీలో మెత్తగా పట్టిన తర్వాత చూడండి మనం ఇందులో కలుపుకోవడానికి క్యారెట్ అండి, 1 క్యారెట్ తీసుకోండి। క్యారెట్ మీ ఇష్టం, తురుముకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని చాలా చిన్నగా కట్ చేసుకోండి। అల్లం వేయకుండా ఉండద్దండి, అల్లం చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి। అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్। పెరుగు వద్దు అనుకుంటే నేను ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసానండి। పెరుగైనా వేసుకోవచ్చు, నిమ్మరసమైనా వేసుకోవచ్చు। నిమ్మరసం ఏమి చేదు రాదండి, బాగుంటుంది దీనిలోకి। పెరుగైనా వేసుకోండి, నిమ్మరసమైనా వేసి మొత్తం కలిపిన తర్వాత ఇట్లా మీరు ఈ పొంగనాలు వేసే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి మొత్తము ఈ పిండిని వేసిన తర్వాత చూడండి ఇలా మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే దీనికి టేస్ట్ అనేది బాగుంటుందండి। మీ ఇష్టం ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మీ ఇష్టము। మా వాడికి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే నచ్చుతుంది, ఎక్కువ వేసి। చూడండి మంచి కలర్ వచ్చేసి మంచి గోల్డ్ కలర్ వస్తాయండి, అటుకులు కదా కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి। సెకండ్ టర్న్ చేసిన తర్వాత మీరు ఇంకా మూత పెట్టి ఫ్రై చేసుకోవద్దండి, మూత పెడితే మెత్తగా అయిపోతాయి, పైది గట్టిగా ఉండదు, కరకరలాడుతూ రాదు। కాబట్టి ఒకసారి మూత పెట్టి కాల్చుకున్న తర్వాత రెండోసారి మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోండి చక్కగా। అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా భలే టేస్టీగా ఉంటాయండి। నీ రొట్టె విరిగి నేతిలో పడింది అన్నట్టు మావాడి పొంగనాలు జారి సాస్లో పడిందండి। పిల్లలకైతే సాస్తో ఇష్టపడతారు, మన పెద్దవాళ్ళు ఏదైనా పిక్కిలతోటి తినేయచ్చు। చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి వేడివేడిగా తినేసేయండి, మీకు తినాలనిపిస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం।